పార్టీలు మారుతూ వస్తున్న సినీ నటి జీవిత నటుడు రాజశేఖర్లు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా వార్త. మరిన్ని వివరాలని మా ప్రతినిధి కోటేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, జీవిత రాజశేఖర్లు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న వార్త నిజమేనా? సత్య, అంటే ఈ కొద్ది రోజుల్లో టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా సమాచారం అందింది. ఒక వారం రోజుల్లో చేరటమా లేకపోతే సోమవారం నాడు అనేది ఇంకా చర్చలు సాగుతున్నట్టుగా పార్టీ నాయకత్వంతో రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీని వచ్చారు. ఇప్పుడు టీడీపీలో చేరుతున్నారు. గతంలో కూడా అంటే ప్రజారాజ్యంలో కానీ ఇంకా అన్ని అంటే ఏ పార్టీలో చేరినా కూడా వాళ్ళకంటూ ప్రత్యేక అన్నిటి వివాదాల్లో ఉంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ నాయకత్వంతో మాట్లాడని చెప్పి పార్టీ వర్గాలు చెప్తాయి. అంటే జీవిత రాజశేఖర్ ఇద్దరు కూడా కొద్ది రోజులు అంటే వారం రోజుల్లోనే పార్టీ అంటే ఎన్నికల ఆడవాళ్ళలో పార్టీ నాయకత్వం ఉంది కాబట్టి ఈ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తర్వాత లేకపోతే ముందు చేరతారు అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. రైట్ కోటేశ్వరరావు, చంద్రబాబుతో మంతనాలు కొనసాగిస్తున్నారన్న వార్త ఎంతవరకు నిజం? అలాగే చంద్రబాబే జీవిత రాజశేఖర్ను ఆహ్వానించారా లేక వీళ్ళే స్వచ్ఛందంగా టీడీపీలోకి జాయిన్ అవడానికి ఆయనతో మంతనాలు కొనసాగిస్తున్నారా? అంటే ఇద్దరు రెండు వైపుల నుంచి కూడా అంటే పార్టీలో చేరతారన్నట్టుగా వీళ్ళు కూడా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. పార్టీలోని కొంతమంది నేతలు కూడా వీరికి మధ్యవర్తిత్వం నేర్పి పార్టీలో చేరితే వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది, వీళ్ళు పార్టీకి ఏం చేస్తారనే దాని మీద కూడా చర్చించిన తర్వాత పార్టీ అధినాయకత్వంతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే రేపు చంద్రబాబు పార్టీ రేపు ఎన్నికల ప్రచారం ముగించుకుని వెనక్కి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సత్య.